हेलो फ्रेंड्स, वर्क फ्रॉम होम के स्वागत। కొంచెం డిలే అయింది ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోమ్ ఓపెనింగ్స్ ప్రాపర్ గా లేని వల్ల నేను వీడియో తీసుకొని రాలేదు. బట్ ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్ అండి, గ్రాడ్యుయేట్ పిల్లలు 50,000 వరకు ఇంట్లో కూర్చొని 5 రోజులు పని చేసుకొని సంపాదించే జాబ్ తీసుకుని వచ్చాను. లేట్ అయినా లేటెస్ట్ గా తీసుకుని వచ్చాను. తక్కువ జీతం కాదు, 50,000 పెద్ద శాలరీ తీసుకుని వచ్చాను. కాబట్టి ఈ వీడియో గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు పాస్ అవుట్ ఇయర్ మాకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ పాస్ అవుట్ వాళ్ళైనా ఈ వీడియో చూసి లాస్ట్ లోనే అప్లై చేయవచ్చు. లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. ఐ డోంట్ నో రీజన్. మీరు నా వీడియో షేర్ చేస్తున్నారా లేదా, కొత్త వాళ్ళు చూస్తున్నారా లేదా నాకు తెలియట్లేదు. కానీ వారం 10 రోజుల నుంచి 69,000 స్ట్రక్ అయి ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాస్త నా వీడియోస్ మీకు నచ్చితే మీ సర్కిల్లో కూడా స్ప్రెడ్ చేయండి. మీరు అప్లై చేయండి, పక్క వాళ్ళు కూడా అప్లై చేయమనండి. చూడండి, మంచి పని కొంచెం స్ప్రెడ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఇది నేను స్వార్థం పడి చెప్పట్లేదు. నేను ఏ పర్సనల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోట్ చేయను కాబట్టి అది విషయం మీకు తెలుసు. కాబట్టి మీకు ఒక అవకాశం రావాలి, పక్క వాళ్ళు కూడా ఒక అవకాశం రావాలి. కాబట్టి అవకాశం కోసం కాస్త నా వీడియో షేర్ చేయండి. ఇంతవరకు చెప్పాలనుకుంటున్నాను. 50,000 వరకు సంపాదించే జాబ్ అండి. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ మార్కెట్ లో కుప్పలు. నేను స్పెషల్ గా తీసుకొని ఇస్తున్నాను ఏంటని చాలా మంది అడుగుతున్నారు. అరే, జీమెయిల్ ఓపెన్ చేస్తే కుప్పలు వర్క్ ఫ్రమ్ హోమ్. నేనే ఎందుకు చెప్తున్నానంటే అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్ కాదని కూడా మీకు తెలుసు. నేను పర్సనల్ గా అప్లై చేస్తా. నేను పర్సనల్ గా నా సర్కిల్లో ఉండే వాళ్ళు ఎక్కడైనా అక్కడ జాబ్ చేస్తున్నారు, టైంకి శాలరీ వస్తుంది, పేమెంట్ వస్తుంది అన్ని తెలుసుకొని దానికి నిన్ను ప్రమోట్ చేస్తా. ప్రమోట్ కూడా ఫ్రీయే, వాళ్ళకి తెలియదు నేను ప్రమోట్ చేస్తున్నానని. ఆల్ బికాస్ వాళ్ళు ఇచ్చిన ఓపెనింగ్ మీ వరకు తేవాలనేసి నేను వీడియో రూపంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్. ఇది నేను చేసే వీడియో. వీడియో నచ్చినట్టయితే కామెంట్ షేర్ చేయండి. అన్నిటికంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, కామెంట్ చేయండి. ఫాస్ట్ ఫుడ్, చాట్, నూడిల్స్, పానీపూరి, బర్గర్, పిజ్జా ఇవి అవి ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్, జలేబీలు, చాలా రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా. ఫాస్ట్ ఫుడ్స్ లో బయట దొరికే జంక్ ఫుడ్స్ లో పసుపు, టాంబ్రిక్, పసుపు ఎందుకు వాడరు? కామెంట్ చేయండి ఒకసారి. అదే మా అమ్మ వాడిది, మా నాన్నమ్మ వాడిది, మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా వాడతారు. ఇంట్లోనే తెగ పసుపు వేసేస్తారు, ప్రతి దానిలో పసుపు కనిపిస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడైనా నూడిల్స్ తిన్నప్పుడు అయ్యా కొంచెం పసుపు తక్కువైంది, కొంచెం పసుపు జలవా అని అంటారా? అండ్రు. పిజ్జాలో పసుపు తక్కువైంది, అయ్యో బర్గర్ లో పసుపు లేదే, అబ్బా KFC చికెన్ లోని కూడా పసుపు లేదు. ఎప్పుడైనా పసుపు జంక్ ఫుడ్స్ లో లేదు, కనిపించలేదు. మీకు కనిపించిందా? బయట జంక్ ఫుడ్స్ లో పసుపు ఎందుకు వాడరు ఒక్కసారి ఆలోచించండి. యాంటీబయాటిక్ కదా, ఇంట్లో ప్రతి తల్లి తెగ వాడేసి పసుపు ఫాస్ట్ ఫుడ్ లో ఎందుకు వాడరు? ఏంటా ఉంది లాజిక్? అన్ని వాడతారు, కారం, ఉప్పు, ఆ మసాలా, ఈ మసాలా అన్ని వాడతారు. ఇంట్లో ప్రతి దాన్ని వాడే పసుపు బయట జంక్ ఫుడ్ లో అస్సలు ముట్టుకోరు పసుపు. కారణం కాస్త కామెంట్ చేయండి. కళ్ళు తెలుస్తుంది సార్, ఆన్సర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దోమ మధ్యలో. ఇండియా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దోమలు ఉండకపోతే ఇంకా ఉంటాం మన ఇంట్లోని. ఓకేనా? కాస్త మీరు కూడాను ఈ విషయంలో ఆలోచించండి. బయట దొరికే జంక్ ఫుడ్స్ లో బయట దొరికే కారం, మసాలా, దీనికి పసుపు ఎందుకు ఉండద్దు? కాస్త ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? దానికంటే ముందు చాలా మంది నాకు మెసేజ్ పెట్టి పర్సనల్ కాల్ చేసి అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉందా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారా? అరే భయ్యా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అడుగుతున్నారో తప్పుగా అనుకోద్దు. నా పాకెట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అలా తీసి ఇచ్చేస్తాను స్వామి. బయట ఎన్ని ఉన్నాయి, ఇన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కదా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను వీడియోలో. నా పాకెట్ లో ఉండి తీసి ఇచ్చింది. నా పాకెట్ లో ఉన్నది కొన్ని పెయిడ్ సర్వీస్ ఉంటాయి, ఫ్రీ సర్వీస్ అన్ని యూట్యూబ్ లో. ఇప్పటికే అట్లీస్ట్ ఒక 50 కంటే ఎక్కువ పెట్టుంటున్నాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్. అప్లై చేయవచ్చు అంటే కాదు, నాకు పర్సనల్ గా వచ్చి నా పాకెట్ లో ఉన్నట్టు, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా, తీసుకోనన్న జలేబీ కొనుక్కొని తిను. స్వామి, కుప్పలు అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది వర్క్ ఫ్రమ్ హోమ్. కొన్ని పర్సనల్ గా నాకు ఉన్నది, అది పెయిడ్ సర్వీస్, క్లయింట్ పేమెంట్స్ అవి. అది పెయిడ్ సర్వీస్ వాళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రొవైడ్ చేయగలను. ఫ్రీ యూట్యూబ్ లో పడి ఉన్నాయి, ట్రై చేయవచ్చు కదా. అబ్బే, నాకు ఎలా కావాలి, మీరు ఎలా చేతో ఇవ్వాలి, నేను ఎలా తీసుకోవాలి, నేను ఏ అప్లైకి వెళ్ళను, ఏ అప్లికేషన్ నేను ఫిల్ చేయను, నాకు చేతులు ఎలా కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇటువంటిది మన చదువుకున్న పిల్లలు ఉన్నారనమాట మన సర్కిల్లో. ఎంత ఎడ్యుకేషన్, ఇంత మంచి కాలేజ్, మంచి చదువు, మంచి ఏమంటారు యూనిఫామ్లు అన్ని చేసుకున్నా అలా కావాలి అది చేతిలోని. మా అమ్మ నాన్న ఎలా నేర్పించారో నాకు వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేతులు ఇవ్వండి. నాకు ఏ అప్లికేషన్ తెలీదు. అరే చెప్తుంటాను, బాయ్ చేయండి రా నాయన, బోల్డ్ అని ఉన్నాయి వీడియోస్ లోని, కుప్పల వీడియోస్ ఉన్నాయి, చేయండి అంటే అబ్బే
పాకెట్ నేను తీసి ఇవ్వాలి సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి సార్. ఇది వద్దురా నాయనా, అలా ఉంటే కాలం గడిపేస్తారు, తర్వాత నవ్వుతారు. చూడండి, ఎదగాలి అనేసి కాన్సెప్ట్ ఉంటే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఎదగండి. ఎదగాలని కాన్సెప్ట్ ఉంటే 6 నెలల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, సంవత్సరం పోయే కాదు చూద్దాం అంటే, ప్రస్తుతానికి డిగ్రీ నుంచి పాస్ అవుట్ అయ్యారో ఉద్యోగం ట్రై చేస్తున్నారని ఒక నెల 2 నెలలు మీ పేరెంట్స్ కూడా మీకు పెద్దగా అండర్ తర్వాత, కానీ తర్వాత మాత్రం రాడ్ బెండ్ అవుతుంది, గ్యారంటీగా రాడ్ బెండ్ అవుతుంది. వాళ్ళు రాడ్ బెండ్ చేసే ముందు మీరు జీతంలో అమ్మాయిలకు తీసుకోమన్న జీతం వచ్చింది అని చేతులు పెడితే హే ఆ కిక్ ఉంటది స్వామి. ఫస్ట్ కార్ కొని అమ్మ చేత సంపద గుడి ముందు కొబ్బరికాయ కొట్టిస్తే ఉంటది ఆ ఫీలింగ్. ఆ ఫీలే వేరే, చెప్తున్నాను కదా. ఫస్ట్ మీ అమ్మగారు తీసుకుంటారు పట్టమని, బా ఏ డిష్ తగలకూడదు అనేసి. ఆ ఫీలింగ్ మీకు రాకూడదు, అపోజిషన్కి మీరు రాకూడదు. ఏంటి స్వామి ఇంతవరకు చెప్తున్నాను, మీరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరి పాకెట్లో ఉండదు, ఈ ఆపర్చునిటీ ఎవరి పాకెట్లో ఉండదు. మీ వర్క్ ఆపర్చునిటీ ఎందుకు వస్తుంది? మీరు ఏదో టాపరా, ఏమంగా మాట్లాడితే ఫీల్ అవుతారు. మీరు ఒకటే మాట అంటారు కదా అందరికి, ఆ మాట అంటే ఫీల్ అవుతారు. మీరు పెద్ద లాటా? మీ వరకు ఎందుకు వస్తుంది ఆపర్చునిటీ? నాకు ఫోన్ చేసి ఆపర్చునిటీ ఇవ్వండి సార్, జాబ్ ఉంటే ఇవ్వండి సార్. నేను జాబ్ ఇచ్చేది ఏంట్రా నాన్న? జాబ్ పంచుకోవాలి, అది నా పాంప్లెట్ పంచుకోవడానికి. ఇంటింటికి వెళ్ళి నాన్న జాబ్ చేయాలని సంపాదించుకోవాలి. నేను ఎందుకు ఇస్తున్నాను? లింక్ కూడా ఇవ్వడం మానేశాను. అదేదో బద్దకం, వీడియో చూడకుండా డైరెక్ట్ లింకులు అప్లై చేస్తే సార్ కాల్ రావట్లేదు. ఉన్న గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది. మా బ్యాచ్ బెటర్ బ్యాచ్, 2010-11 బ్యాచ్ బెటర్ బ్యాచ్. చదువుకొని 1-2 సార్లు చదువుకొని ఆలోచించి ఏదైనా అప్లై చేసేవాళ్ళం. మా బ్యాచ్ బెటర్ బ్యాచ్. ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా, ఆ ఇన్స్టెంట్ మ్యాగీ లాగా మా కెరియర్ ఉండేది కాదు. అందుకే స్టాండర్డ్గా ఉన్నాం ఇప్పటి వరకు. మా బ్యాచ్ సూపర్. పేషెన్స్, ఆహా కుప్పల్ టైము. చేతిలో దరిద్రం లేదు కదా స్మార్ట్ ఫోన్ అని. కుప్పల్ టైము, బస్ టికెట్లు, 10 రూపాయల ఆటో, 10 రూపాయల ఇంటర్నెట్. ఆహా అరే నాన్న, ఇన్స్టెంట్ టైము, ఇన్స్టెంట్ ఇది ఏంటి? మొబైల్ స్మార్ట్ అవుతుంది, మీ బొర్రలు స్మార్ట్ అవ్వట్లేదు. కానీ మొబైల్ స్మార్ట్ వర్షన్ వెళ్ళిపోతుంది, బొర్రలు కూడా స్మార్ట్ అవుతాయి. అన్ని ఇన్స్టెంట్ కావాలి. వేరే సార్ ఐ వాంట్ లింక్, స్క్రీన్లోని వస్తుంది, రాసుకొని గూగుల్లోని టైప్ చేసి సెర్చ్ చేయండి అంటే, సార్ లింక్ సార్ అందరి వల్ల కాదు, మరి మీ వల్ల జాబ్ ఎందుకు? అది కూడా వదిలించుకో జాబ్. రీసెంట్ గా ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏడుచుకుని మాట్లాడాడు, పేరుగా చెప్పను బాగోదు అనేసి. ఆ అబ్బాయి మాట్లాడి ఫోన్ కూడా రికార్డింగ్ వినిపించను, ఉన్నాయి రికార్డింగ్ నాకు ఉంది. సూసైడ్ చేసుకుని సార్, అమ్మకి బాగా చూసుకోవాలనుకుంటున్నాను, 27 years స్విగ్గీలో పనిచేస్తున్నాను సార్, కెరియర్ మొత్తం పాడైపోయింది, 12th ఇంటర్ పాస్ అయ్యాను సార్ అనేసి. చూస్తాను రా మంచి జాబ్, కొంచెం టైం అనేసి అన్నాను. చూస్తున్నారా టైం దాటితే పరిస్థితి ఎలాగుంటాయి? 27-28లోనే నీ గ్యాంగ్ లో పెళ్లి అయిపోతాయి, నీ కెరియర్ ఇంకా రాదు. ఎవరిస్తారు పిల్లలు? పోలే అమ్మాయిలైనా చదువుకునేలా ఉంది, ఇంటికాడ చదువుకునేలా ఉంది, ఏదో చేసేద్దాం, 4 అక్షంతలు ఇచ్చేద్దాం. చదువుకున్న దానికి వాల్యూ ఉండాలి, మంచి కార్పొరేట్ సెక్టర్ లో జాబ్ చేయాలనేసి ముక్కుంటున్నా, అయినా లాభం లేదు. మీతో ఏంటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత కొన్ని రోజులు పోయాక పేరెంట్స్, మా వాడు చదువులో సూపర్ గానీ మిగతా విషయంలోనే పెద్ద రాడే, జీరో, పనికిరావు. వాళ్ళే ఒక ఒపీనియన్ మీద వచ్చేస్తారు. మీకు చదువుతో గట్రా జాబ్ ఉండాలి, అర్థమైందా? అండ్ ఈ రోజు నేను తీసుకొని వచ్చేది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మెడికల్ సెక్రటరీ జాబ్ అండి. 30,000 నుంచి 50,000 వరకు సంపాదించే జాబ్, ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సోమవారం నుంచి శుక్రవారం వరకు చేసే జాబ్, శని ఆదివారం పర్మనెంట్ లీవ్, సెలవులు అన్నమాట, 2 days. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆస్ట్రేలియన్ కంపెనీ ఉందండి, వాళ్ళకి ఇండియన్ నుండి ఆపరేట్ చేయడం కావాలి. ఆఫీస్ టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 8 AM నుంచి సాయంత్రం 4 PM వరకు ఉంటుందండి ఈ జాబ్, మండే టు ఫ్రైడే. ప్రిఫరబుల్ బోనస్ ఉంటుంది. బ్యాచులర్ డిగ్రీ కావాలి, డెంటల్ ఎక్స్పీరియన్స్ 2 years ఉంటే ఇంకా మంచిది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి వీళ్ళకి. వీళ్ళిచ్చే బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి, కాబట్టి హ్యాపీగా మీరు అప్లై చేయండి. ఫ్రెషర్ కూడా కళ్ళు మూసుకొని అప్లై చేసుకోవచ్చు. దీనిలోని ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్స్, అప్లికేషన్ డెడ్ లైన్ సెప్టెంబర్ వరకు ఉంది.
మీరు అప్లై చేసి పెట్టండి, మీకు కాల్ షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇది ఇన్స్టెంట్ గా వచ్చేది కాదు. దీని జాబ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ మంత్ లో. సెప్టెంబర్ మంత్ లోనే అప్లికేషన్ డెడ్ లైన్ ఉంది, అక్టోబర్ మంత్ జాబ్ వస్తుంది. కాబట్టి దర్జాగా ఇది అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇది మాటికి అప్లికేషన్ ఇవ్వదు. వీళ్ళకి హై లెవెల్లో జనాలు కావాలి కాబట్టి 2 నెలల ముందే వీళ్ళు అప్లికేషన్ పెట్టేశారు. ఇంత జనాలు వీళ్ళకి కావాలంటే 30 నుంచి ఆస్ట్రేలియన్ కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ ఆస్ట్రేలియన్ డాలర్స్ లో డబ్బులు వస్తాయి కాబట్టి 50,000 పెద్ద లెక్క కాదు వాళ్ళకి ఇవ్వడం. కానీ ఈజీగా గ్రాడ్యుయేషన్ మీద బేసిస్ అయిపోయి డెంటల్ మీద మీకు ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇంకా మంచిది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్ గా మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ 2 months ఉంది దీనికి జాయినింగ్ అవ్వడానికి. భారీగా క్యాండిడేట్స్ అడుగుతున్నారు కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ముందు అప్లై చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, దీనికి హ్యాపీగా మీరు వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత రెజ్యూమ్ ఉంటుంది, రెజ్యూమ్ మీరు సబ్మిట్ చేయండి, అప్డేటెడ్ రెజ్యూమ్ పెట్టండి. దాని తర్వాత వాళ్ళు మెయిల్ కానీ కాల్ కానీ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ హ్యాపీగా చేయించుకోండి. కమ్యూనికేషన్ ఈ మధ్యన 1 month లోని కొంచెం కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి, హ్యాపీ కమ్యూనికేషన్ నేర్చుకోండి. అది కాకుండా టైంకి భోజనం చేయండి, మంచిగా పడుకోండి, చెడు ఆలోచనలు వద్దు, లైఫ్ మీద పాజిటివ్ ఉండండి. అండ్ పెట్టే ప్రతి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి జాబ్ కి అప్లై చేయండి. మా టైంలో 4 రాళ్ళు ఇసడితే ఒక రాయి తగిలేది. ఈ రోజుల్లో 40 రాళ్ళు ఇసడితే హాఫ్ రాయి అని తగులుతుందేమో గ్యారంటీ లేదు. కాబట్టి కుప్పల్ జాబ్లు, కుప్పల్ వేకెన్సీస్. జాబ్ తగ్గట రెజ్యూమ్ తయారు చేయండి, టక్ మని అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ దగ్గర పడినప్పుడు కాస్త ఆ డీటెయిల్స్, ఏ ఇండస్ట్రీకి మేము అప్లై చేసాం ఆ ఇండస్ట్రీ తగ్గట్ట కాస్త డీటెయిల్స్ మీరు గూగుల్ చేసుకొని కాస్త మైండ్ లో పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎందుకు రాదండి జాబ్? చేసే వాళ్ళు ఏదైనా 2 కాళ్ళు ఉన్నాయా, 2 చేతులు ఎక్స్ట్రా ఉన్నాయా? అందరికీ సమానమే. మీలాగా మాలాగా ఉండే వాళ్ళ పిల్లలు కాబట్టి అప్లై చేస్తున్నారు కంటిన్యూ కాబట్టి వస్తుంది, మీకు వస్తుంది. సీరియస్ గా అప్లై చేయండి. అరే జాబ్ వచ్చి ఇంకా గర్భపడాలి ఏమన్నా జీతం 30,000 40,000 అనేసి. అర్థమైందా? నో నీడ్ టు వరీ, కంటిన్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ నేను తెస్తూ ఉంటాను. మీ డ్యూటీ మీరు అప్లై చేయడం. చూడండి ఒక చేతి తప్పట్లు ఎవరు కొట్టలేరు కాబట్టి నా డ్యూటీ నేను తేడం వేకెన్సీ, మీ డ్యూటీ మీరు అప్లై చేయడం. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. HR అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకు లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.